హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదండి వీడియో చేసి. నేను ముందు ఒక వీడియో పెట్టాను, ఎలక నా పట్టు చీరలు అవి కొరికేసింది అని చెప్పేసి. నిజంగానండి చాలా బాధగా అనిపించింది. మంచి మంచి పట్టు చీరలు అవి కొరికేసింది. మీరు వీడియో చూశారు, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు ఆ చీరల్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను బజార్ వెళ్ళి బోల్డ్ కూరగాయలు అయితే కొనుక్కొని వచ్చాను. ఈ కూరగాయలన్నీ ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. బజార్కి వెళ్ళి వచ్చేసరికి పూర్తిగా చెమటలు అవి పట్టేస్తాయి. కానీ తప్పదు కదా, కూరగాయలు అయితే తెచ్చుకున్నాం కనుక వెంటనే సరైన పద్ధతిలో మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా టెన్షన్ అనేది ఉండదు. హాయిగా 15 రోజుల దాకా ఈ కూరలని ఫ్రెష్గా ఉంటాయి, చక్కగా మనం వండుకోవచ్చు. నేను ఇటువంటి బాక్సుల్లో అయితే నేను స్టోర్ చేస్తూ ఉంటానండి. టమాటాలను అయితే పక్కన గిన్నెలో వేస్తున్నాను, ఎందుకంటే దీంతో మనం ఏదైనా రెసిపీ పచ్చడి ఏదైనా పెడదామా అని చెప్పేసి అనుకుంటూ పక్కన పెట్టేశాను. కడుక్కొని చేద్దాం అది. తర్వాత పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసి మనం ఈ విధంగా బాక్స్లో అనేది వేసేస్తే 2 నెలలైనా అస్సలు పాడవ్వండి. నేనైతే అరకిలో పచ్చిమిరపకాయలు అయితే తెచ్చాను. తొడిమెలు తీసి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. నెల రోజులైతే నాకు వచ్చేస్తాయి, అస్సలు పాడవ్వండి. తొక్కులు పక్కన పడేయడమే మెయిన్, కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత ఆకుకూరలు అనేవి చాలా తీసుకుని వచ్చానండి. ఆకుకూరలు అనేది నాకు ఎప్పుడూ డౌట్ఫుల్గా ఉంటుందండి. ఆకుకూరలని నేను గుర్తుపట్టలేను, ఏ కూర ఏంటా అని చెప్పేసి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే పాలకూర అయితే గుర్తుపడతానండి. తర్వాత కొత్తిమీర అంటే, తర్వాత మెంతికూర, ఇవైతే నేను గుర్తుపట్టగలను. తర్వాత మిగతావన్నీ నేను కన్ఫ్యూజన్లోనే ఉంటాను, ఏ కూర ఏమంటాడో తెలియదు నాకు. నేను ఇక్కడ ఒక కూర అయితే తీసుకున్నానండి. ఇది నేను చుక్క కూర అనుకుంటున్నాను, ఇది చుక్క కూర అని అనిపిస్తున్నది. ఈ చుక్క కూర, ఈ ఆకుకూరలు అనేవి మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి ఈ వేళ్ళు లాంటివి, అవి మనం తీసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజులు అనేవి ఇవి నిల్వ అనేది ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, అంటే వాడిపోదు. ఒక్కొక్కప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కుళ్ళిపోయినట్టు అది అనిపిస్తుంది కదా, ఆ విధంగా రాకుండా స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. ఈ విధమైన బాక్స్లో స్టోర్ చేసుకుంటే కింద ప్లేట్ అనేది ఇచ్చాడు కనుక వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నవి ఈజీగా మనకి 10 రోజులు అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే నేను చెప్పను, 10 రోజుల దాకా బాగానే ఉంటుంది. నార్మల్గా పొట్లాల్లో పెట్టేసుకుంటే అదేంటంటే 3-4 రోజులకే పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఇదైతే పాలకూర అనే అనిపిస్తున్నదండి నాకు. మరి ఇది ఏ కూర మీరు నాకు కామెంట్ చేసి చెప్తారా ప్లీజ్? పాలకూర అని అనుకుంటున్నాను, నేను చెప్పింది కరెక్టా కాదా తెలియదు. ఒకవేళ తప్పు అయితే మాత్రం తిట్టుకోకండి, కామెంట్ చేసి చెప్పండి మేడం అది పాలకూర కాదు అని చెప్పేసి. ఓకేనా అండి. పాలకూర అయితే ఈసారి తక్కువ రేటుకే ఇచ్చాడండి. యాక్చువల్కి 10 రూపాయలకు 2 కట్టలు అలా ఇస్తాడు, కానీ 20 రూపాయలకి 5 కట్టలు అయితే ఇచ్చాడు నాకు ఈరోజు. అంటే ఒక కట్ట అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు నాకు. ఈ విధంగా అయితే పెట్టుకుని, దీన్ని మెంతికూర అంటారు కదా చిన్న చిన్న, దీన్ని మాత్రం గుర్తుపడతాను. ఈసారి మెంతికూర కూడా చాలా చౌకగా అయితే దొరికిందండి. 10 రూపాయలకు 2 కట్టలు ఇలా ఉంటాయి, ఈరోజు మాత్రం 20 రూపాయలకు 6 కట్టలు అయితే ఇచ్చాడు. అందుకనే 20 రూపాయలవి తీసుకుని వచ్చాను. చాలా ఫ్రెష్గా ఉంది, లేతగా ఉందండి. వీటిని మనం మెంతికూరని విడివిడిగా తీయకుండా కాళ్ళతోనే నేను కట్ చేసేసి పప్పులో కానీ లేకపోతే బంగాళదుంప మెంతికూర కలిపి కానీ నేను కూర అది చేస్తూ ఉంటాను. బంగాళదుంప మెంతికూర కలిపి చేస్తాం, ఆ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను మీకు ఒకసారి వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా మీరు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర లేతగా ఉంటే మంచి బెనిఫిట్ ఏంటంటే ఆకులు అనేవి తీయకుండా చక్కగా కాళ్ళతోనే మనం కట్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సి వచ్చినప్పుడు. లేతగా ఉంది, అందుకనే వీటిని ఈ విధంగా స్టోర్ చేసేస్తున్నాను. తరువాత కొత్తిమీర కూడా చాలా చౌకగానే అనిపించిందండి. యాక్చువల్లీ 10 రూపాయలకు ఒక కట్ట ఇస్తాడు, ఈసారి ఏంటో మరి 10 రూపాయలకు 3 కట్టలు ఇచ్చాడు. మరి రేటే తక్కువైందో లేకపోతే నాకే వాడు ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. ఇచ్చాడు కదా అని చెప్పేసి 10 రూపాయలని మెంతికూర అయితే నేను తీసుకుని వచ్చాను. కొత్తిమీర తీసుకుని వచ్చాను. కొత్తిమీర ఇంట్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి విన్నాను, అది ఎలా వేయాలో ఏంటనే తెలియదు. ఇంట్లో మన మొక్కలు ఉన్నాయనుకోండి, కొత్తిమీర ఎప్పుడైనా కూర చేస్తున్నప్పుడు చక్కగా 2 ఆకులు తెప్పుకొని వేసేసుకుంటే బాగుంటుంది. నాకేంటంటే కూరల్లో కొత్తిమీర వేస్తేనే మంచి టేస్ట్గా అనిపిస్తుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత ఇది అండి, దీనిని ఏమంటారు, చిన్న చిన్న ఆకులుగా ఉంటుంది కదా, దీనిని ఈ ఆకుని ఎలా తీయాలంటే పైన మనం కొంచెం కట్ చేసి తర్వాత ఈ విధంగా లాగేస్తాం అనుకోండి, పూర్తిగా ఆకులన్నీ వచ్చేస్తాయండి. ఇంకోటండి, కాడకి ముందు కట్ చేసేయాలి, తర్వాత వీటిని అన్నీ లాగేసేయాలి. ఈ విధంగా తొందరగా ఆకులన్నీ మనం విడదీసేసుకోవచ్చండి. ఈ ఆకులు అయితే చాలా వచ్చాయి, దీంతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని పేరేంటో మర్చిపోయిన, కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. తర్వాత కాలీఫ్లవర్ కూడా తెచ్చానండి. ఇది 25 రూపాయలటండి.
ఏమి కాలీఫ్లవర్ కూడా రేటు తగ్గినట్టు అనిపిస్తుంది. 2 తీసుకుంటే 50 రూపాయలు అన్నాడు, ఒకటి తీసుకుంటే 25 రూపాయలు అన్నాడు, కానీ నాకైతే 20 రూపాయలకే ఇచ్చాడు. తర్వాత వీటిని కూడా ఏంటంటే మనం కట్ చేసి బాక్స్లో అవి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి తర్వాత ఉదయాన్నే లెగిచి హడావిడిగా ఉంటుంది కదా, అటువంటప్పుడు ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కనుక వెంటనే మనం కూర అది కూడా చేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేసేస్తూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే పురుగు పట్టదు, తర్వాత బ్లాక్గా అయిపోతుంది కదా పైన అనేది, ఆ విధంగా కూడా కాకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం తప్పకుండా మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. ప్లస్ మనకి పని చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా పని చేస్తూ మాట్లాడుతుంటే నేను మీతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుందండి. తర్వాత నేను ఇక్కడ బీన్స్ తెచ్చానండి. బీన్స్కి బాక్స్ అనేది లేదు, అందుకనే నేను పాలిథిన్లో చుట్టేసి పెట్టేశాను. దీన్ని 2-3 రోజులు వండేసేయాలి, లేకపోతే బూజు పట్టినట్టు అయిపోతుంది. మరి నాకే అనిపిస్తుందా, మీకు కూడా అలా అవుతుందా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇంకొక సంచిని కూడా బోలించాను. దీంట్లో క్యారెట్లన్నీ బాక్స్లో పెడుతున్నాను. క్యారెట్లు బాక్స్లో ఈ విధంగా పెట్టకుండా ఇంకొక విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఆ స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా అస్సలు పాడవవు క్యారెట్లు అనేవి. తర్వాత ఉల్లిపాయలే కదండి, ఉల్లిపాయలని మనము మెయిన్ బయట పెట్టేస్తాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాం కనుక దీంట్లో అనేది నేను వేసేస్తున్నానండి ఉల్లిపాయలు. ఉల్లిపాయ తర్వాత నిమ్మకాయలు జిప్ లాక్ బ్యాగ్లో నేనైతే పెడుతూ ఉంటాను. జిప్ లాక్ బ్యాగ్లో పెడితే ఏంటంటే పాడవ వంటి ఫ్రెష్గానే ఉంటాయి. నెల రోజులు 2 నెలలు అయినా సరేనో ఫ్రెష్గా ఉంటాయి, అసలైతే పాడవవు. అంటే మధ్య రోజులు కొంచెం తీస్తూ ఉండాలి అంతే తప్ప, ఈ విధంగా జిప్ను లాక్ చేసి పెట్టేసుకుంటే నిమ్మకాయలు బాగుంటుంది. ఎండాకాలం వచ్చేస్తున్నది కదా కొంచెం, అందుకని చెప్పేసి నిమ్మకాయల నీళ్ళు తాగితే మంచిది కదా అని చెప్పేసి నిమ్మకాయలు అయితే కొంచెం ఎక్కువగానే కొనుక్కొని వచ్చాను. తర్వాత గ్రీన్ పీస్ బటరు బాగున్నది. మరి ఇది ఎక్కువ రేటో తక్కువ రేటో తెలియదు, కానీ కేజీ 40 రూపాయలకి అయితే ఇచ్చాడండి. బాగున్నాయి గింజ అది అయితే మాత్రం. వాటిని ఏంటంటే నేను ఒలిచి పెట్టేసుకుంటూ ఉంటాను. ఒలిచి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చు. టైం అయితే అయిపోయింది, ఆకలేసేస్తున్నదండి. అందుకనే పక్కన రైస్ పెట్టేద్దామని చెప్పేసి వెలిగించి బియ్యాన్ని కడిగి పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. యాక్చువల్గా నేను కుక్కర్లో పెట్టను, గెంజి వార్చి వండుతూ ఉంటానన్నమాట. అందుకని చెప్పేసి అది పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మనం బఠానీని ఒలిచేసి మనం తీసేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి కూర అది చేయడానికి టైం అయితే లేదండి. అందుకనే అన్నం వండేసి కొంచెం పులిహోర చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. టైం లేకపోతే పులిహోర ఎలా చేస్తారు, పులిహోర కూడా టైం కావాలి కదా అని మీరు అనుకోవచ్చు. లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అన్నం అయితే ఉడికిపోయింది, గెంజి వార్చి తెచ్చేసానండి. గెంజి వార్చిన తర్వాత కూడా స్టవ్ మీద ఒక్క 2-3 సెకండ్స్ అయితే పెట్టాలండి. అప్పుడు కొంచెం నీళ్ళు ఉన్నా అవి ఆవిరైపోతాయి. అందుకని చెప్పేసి చూడండి, గ్రీన్ పీస్ వలవడం కూడా అయిపోయింది. చవట్లయితే పట్టేసా చూసారా పూర్తిగానే. ఈ విధంగా కూరలు అయితే నేను సర్దేశానండి. ఈ విధంగా మనం సర్ది పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, తర్వాత మినపప్పు, శనగపప్పు, తర్వాత కొన్ని వేరుశనగ పలుకులు వేసేసానండి. వేసేసి చాలా తొందరగా అయిపోతుంది కదా పులిహోర అనేది. ఆకలి అయితే చాలా విపరీతంగా వేసేస్తుంది. అసలు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేయొచ్చు, అంత టైం లేదు. అందుకని ఫటాఫట్ కత్తిరితో కట్ చేసేస్తున్నాను ఈ విధంగానే. కొంచెం కరివేపాకు అది వేసేసి తర్వాత మన అన్నం ఎలాగైనా ఉడికించి పెట్టుకున్నాం కదా, అన్నం వేసేస్తే బాగుంటుంది కదా. అందుకని పసుపు కూడా కొంచెంగా ఆయిల్లో ఉండగానే వేసేసానండి. మనం అన్నం ఉడికించి పెట్టుకున్నాం కనుక ఫ్రెష్గా వండిన వేడి అన్నం కనుక దానిని వేసేస్తే బాగుంటుంది. అందుకని రైస్ అయితే నేను ఇక్కడ వేసేస్తున్నాను. చాలా ఈజీగా చేసేయచ్చండి నిమ్మకాయ పులిహోర ఈ విధంగానే. తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసేసాను. ఈ మధ్య ఈ పింక్ సాల్ట్ అనేది వాడుతున్నారు. మీలో ఎంతమంది పింక్ సాల్ట్ వాడుతున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నిమ్మకాయనండి, నిమ్మకాయ రసం తీసేది ఉన్నది, కానీ అది మళ్ళీ అతకాలి, అంత టైం లేదు. అందుకని నిమ్మకాయలను డైరెక్ట్గా నేను ఇక్కడ పిండేస్తున్నాను. నిమ్మకాయలు అయితే మంచి రసంగా ఉన్నాయండి. నేను ఇప్పుడు తెచ్చాను కదా నిమ్మకాయలు, అవి ఒకసారి ఈ విధంగా కలిపేసామంటే నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం కూర సర్దేసుకోవడం అయిపోయింది. ఇక్కడ వంట అనేది నిమ్మకాయ పులిహోర కూడా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోయింది. నా ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి.